పాకిస్తాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ) రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్‌లో వేర్పాటువాదులు జరిపిన 2 వేర్వేరు దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. బోలాన్, కేచ్ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులకు బిఎల్ఏ బాధ్యత వహించింది. పాక్ సైన్యం చైనాకు కాంట్రాక్ట్ బలగంగా మారిందని, బలూచ్ భూభాగాన్ని దోచుకుంటున్న అప్రజాస్వామిక సైన్యంపై దాడులు కొనసాగుతాయని బిఎల్ఏ హెచ్చరించింది. ఇటీవల కాలంలో పాక్ సైన్యంపై వరుస దాడులతో దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది పాకిస్తాన్ బిఎల్ఏ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ఉదయం బలూచ్ వేర్పాటువాదుల దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బోలాన్, కేచ్ ప్రాంతాల్లో జరిగిన 2 వేర్వేరు దాడులకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైన్యం చెందిన 14 మంది జవాన్లు మృతి చెందారు. 2 వారాల కిందట ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాక్ సైనిక వాహనాన్ని బిఎల్ఏ ఐఏఈడీతో పేల్చివేయడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొదట బోలాన్లోని మచ్ షోర్కండ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై రిమోట్ కంట్రోల్ ఐఈడీ బాంబులతో బిఎల్ఏకి చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్టీఓఎస్) దాడి చేసింది. ఈ పేలుడులో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫారూక్ సహా 12 మంది సైనికులు మృతి చెందారు. సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే కేచ్ జిల్లా కులా తిగ్రాన్ ప్రాంతంలో మైన్లను నిర్వీర్యం చేస్తున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్పై రిమోట్ ఐఈడీ బాంబుతో బలోచ్ యోధులు దాడి చేశారు. ఈ దాడి బుధవారం మధ్యాహ్నం 2:40 సమయంలో జరిగిందని, ఇందులో 2 సైనికులు మృతి చెందారని పేర్కొంది. కాగా మార్చిలో సైనికులు ప్రయాణిస్తున్న రైలును బిఎల్ఏ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. దాడులపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ) ప్రతినిధి జియాంద్ బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. విదేశీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఆక్షేపించే పాకిస్తాన్ సైన్యం చైనా మూలధనంపై ఆధారపడి వివిధ వ్యవస్థలకు ఒక కాంట్రాక్ట్ బలగంలా మారిందని తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు తన యజమానులను అనుసరించే పాక్ ఆర్మీ జాతీయ సైన్యం కాదు, వాణిజ్య సేన మాత్రమే. పాక్ ఆక్రమిత భూభాగాన్ని దోచుకునే అప్రజాస్వామిక ఆర్మీపై బిఎల్ఏ యోధుల దాడులు ఇంకా తీవ్రమవుతాయి అని హెచ్చరించారు.